ఏమండో జగన్మోహన్ రెడ్డి గారు, అన్యాయం జరిగిపోయింది సార్. మీ కార్యక్రమం అని చెప్పేసి నన్ను లాక్కొచ్చారు సార్ మీ వాళ్ళు. వచ్చిన తర్వాత నా జోబులో డబ్బులు కొట్టేశారు సార్. నాకు న్యాయం చేయండి సార్. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు న్యాయం చేయమంటే 3 ఏళ్ల తర్వాత అంటారండి సార్. ఇప్పుడు న్యాయం చేయండి సార్. డబ్బులు కొట్టేశారు సార్. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. పోనీ ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్ ఛార్జీలకి, ఊరికన్నా పోతా. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. సార్ పోనీ ఒక 50 రూపాయలు ఇవ్వండి సార్, భోజనం చేసి ఎట్టో ఒకటి పోతా. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. దీనికి కూడా 3 ఏళ్ళు ఆగాల సార్? దీనమ్మా జీవితం. సార్ అట్లీస్ట్ ఒక 5 రూపాయలు ఇవ్వండి సార్, టీ తాగి నడుచుకుంటే నాకు వస్తా సార్. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. 3 ఏళ్ల తర్వాత చేసేదానికి ఇప్పుడు ఎందుకైనా నువ్వు జనంలోకి వచ్చింది? మమ్మల్ని సాగుకొట్టడానికి తప్పితే పో, ఇంటి పోయి పడుకోపు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 హామీలు ప్రకటించారో ఆ హామీల్లో భాగంగా ఆడపడుచుల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో ప్రకటించడం జరిగింది. అయితే ఈ సూపర్ 6 హామీలలో ఒకటైన ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర చిల్లరకి ఆశపడే కొంతమంది వ్యక్తులు కావచ్చు, చిల్లర ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ఉచిత బస్సు ప్రయాణం మీద. మొన్న శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కూడా కావచ్చు, మంత్రి గారైన గుమ్మడి సంధ్యారాణి గారు కూడా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి అని చెప్పాడు. కానీ ఈరోజు యూటర్న్ చేసి కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంది, చంద్రబాబు గారు యూటర్న్ తీసుకోండి అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెర తీశారండి. అసలు వాస్తవానికి చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, ఉచిత బస్సు ప్రయాణం మీద ఆడపడుచులకి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో ఏమి హామీ ఇచ్చారో, ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. ఏమయ్యా వైసీపీ నాయకులారా, వినపడిందా? చెవుడు ఉంటే చెవుడి మిషన్లు పెట్టుకొని మరీ వినండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనేది. ఆడబిడ్డలందరూ కూడా సంతోషంగా మీ జిల్లాలలో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చెయ్యండి, ఇది ఆడబిడ్డలకి నేను ఇస్తున్న వరం అని చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభలో ఆడపడుచులందరూ కూడా కేరింతలు కొట్టారు ఆ రోజు ఆ హామీని విని. అదే హామీ గురించి గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రి గారు శాసన మండలిలో కూడా చెప్పారు. దానికి వెంటనే వైసీపీ నాయకులందరూ బయటకు వచ్చి యూటర్న్ తీసుకున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు, ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్నారంటే ఆయన చెప్పింది జిల్లా వ్యాప్తంగానే. జిల్లాలో ఆడబిడ్డలు ఎక్కడికి కావాలంటే అక్కడ తిరగండి అమ్మా, ఉచితంగా ప్రయాణం చేయండి అమ్మా అని చెప్పాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9-10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ముందుకు చేసుకుంటూ తీసుకెళ్తుంటే, ఒక పక్క పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే, మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటల పడ్డ రోడ్లకి మరమ్మతులు చేసుకుంటూ, ఏ ఊర్లో అయితే గుంటల పడ్డ రోడ్లు నాశనం అయిపోయినాయో మొత్తాన్ని కూడా మరమ్మతులు చేసుకుంటూ ఈరోజు ఆ రోడ్ల కష్టాలను తీర్చుకుంటూ, అదేవిధంగా ఉచితంగా ఇసుగిస్తూ, ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తూ, పెన్షన్గా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, ప్రతి ఒక్క స్కీమ్ని కూడా అద్భుతంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అతన్ని నమ్మి అతని పార్టీలో ఎవరు రావట్లేదని చెప్పేసి ఈరోజు కొంతమంది చిల్లరగాళ్ళందరినీ ముందు పెట్టుకొని వాళ్ళ ముఖం మీద కొంత చిల్లర కొడుతూ వాళ్ళని మీడియాల ముందుకు పంపించి టీవీ డిబేట్లోకి పంపించి తప్పుడు ప్రచారాలు చేయండి రా మీరందరూ కూడా అని చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు కూడా, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా, కూటమి ప్రభుత్వాన్ని ప్రేమించే కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసే ఇటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి. మనం అభివృద్ధి ఒకటే చేస్తే సరిపోదు, మన పరిశ్రమలు ఒకటే తీసుకొస్తే సరిపోదు, మన ఉద్యోగ అవకాశాలు ఒకటే కల్పిస్తే సరిపోదు, మనం రైతులను కాపాడితేనో ఆడపడుచులకు అండగా ఉంటేనో సరిపోదు. జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి ప్రజలకి అసలైన నిజాలను తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళు ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తారు జగన్మోహన్ రెడ్డి. కొంతమంది పరిమాల విధులందరినీ ముందుకు పట్టుకొస్తాడు, వాళ్ళని పెట్టి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి దీన్ని ఒక చర్చాశ్రయంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటాడు. కాబట్టి మనం మంచిని మంచిగానే చెప్పాలా, వాళ్ళు చేసే తప్పుని కూడా చెప్పు తెగేలాగా తిరిగేసి మరీ చూపించాలి. మనం చెప్పిందని మనం చేసేది ఏంటి? మనం చెప్పిన మాట ప్రకారమే చేస్తున్నాం, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. జగన్ చేసే తప్పుడు ప్రచారాలను కూడా చెప్పుతోటి కొట్టి మరీ వాళ్ళకి తిరిగి చూపించాలి. ఆ రోజు మనం ఏమి హామీలు ఇచ్చాము, ఈరోజు మనం ఏం నెరవేరుస్తున్నాం అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ చిల్లరగాళ్ళందరికీ చెప్పండి, తప్పుడు ప్రచారాలు చేయటం మానుకోండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే
11కు బట్టి ప్రతిపక్ష స్థానం అడుక్కుంటున్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష స్థానాన్ని మీరు అడుక్కున్నారు సిగ్గు లేకుండా. ఇంకా కాబట్టి ఇప్పటికి సిగ్గులేని ప్రచారాలు చేయడం మానేసి వాస్తవాలు బ్రతకడం నేర్చుకోండి.